అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదండోయ్. ఒట్టిగా మిమ్మల్ని నవ్వించడానికి చేసినవి మాత్రమే, ఎవరిని నొప్పించడానికి కాదు. ఈ వీడియోస్ చిన్నపిల్లల కొరకు మాత్రం కాదండి. థ్యాంక్ యూ దోస్తులు. మా బొంబాయి పెద్దమ్మకి చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. కేవలం నా కోసం మా బొంబాయి పెద్దమ్మని ఉండమన్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకేమన్నా పిసగిట్ట పుట్టిందేంది? ఇక బొంబాయి మోకపు ఎందుకు? 4 రోజులల్లా దాన్ని బొంబాయికి వీక కొట్టకపోతే చూడండి. అమ్మా, బొంబాయి పెద్దమ్మ నుంచుండి, బొంబాయి పెద్దమ్మ నుంచిండ్రి. మంచిగున్నారులో. మంచిగా ఏందత్తమ్మా, మీకు అట్లనే కావాలి. మరి ఫస్ట్ అయితే మన వీడియోస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా దోస్తులు, లైక్ కొట్టుండి, మీ దోస్తులందరికీ షేర్ చేయండి. గట్టనే కామెంట్లో వీడియో ఎట్లుందో చేయండి. మరి కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, మన వీడియోని హైప్ చేసేయండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 89కి వచ్చేసాము. మరి ఈరోజు వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగో, మా రాజుగాడేటి వాయే టాబ్లెట్లు పట్టుకొని వస్తా అన్నాడు రానికి. ట్యూబ్లైట్లకు గంత లేట్ ఎందుకు అవుతుంది? గిన్నె ఉండే మాడకల షాపు. ట్యూబ్లైట్లు కాదే అవులే, ఇంకా నయం ట్యూబ్లైట్లు అనలేవు, టాబ్లెట్లు. అదే అదే, నీకు బొంబాయికి పోయినా ఇంగ్లీష్ వస్తలేదా? నాకు ఇంగ్లీష్ రాదని ఓడి చెప్పిండే నీకు? నాకు మొత్తం 14 భాషలు వచ్చు తెలుసా? మరి ఇంగ్లీష్ రానట్టే మాట్లాడబడుతుంది. నీ బొందనే, నీ బొంద రాను ముందు ఫస్ట్. ఏంటది మళ్ళా కాలు మొక్కన్నా? అబ్బా, గిడ సోఫాలో కూర్చుంటే మంచిగా మొక్కత్తంది. రోజుకి నే కూర్చో. ఓవర్ యాక్షన్ చేసింది ఆలు కానీ. అవునే, నీ బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చింది? దాని పెళ్ళి అయిపోయింది కదనే, అత్తగారింట్లో కదా అది ఉండాలి, గీడికి ఎందుకు వచ్చింది? అంటే అది నా బిడ్డ నీళ్ళు పోసుకున్నది. నీళ్ళు పోసుకున్నదో పాలు పోసుకున్నదో, గీడికి ఎందుకు వచ్చింది అంటున్నా. అయ్యో, నా బిడ్డ నెల తప్పిందంటే, నెల తప్పితే తల్లిగారింటికి రారా? ఎగ్గిదంటే దీని రాని మొక్క మగడిపోతే ఆనాసరం మూల మా ఇంట్లోనే ఉంటుంది. అయ్యో, గట్ల కొడతావేంది అదిని? నేనేం తప్పు మాట్లాడినదిని? ఉన్నదే కదా నేను అన్నది. ఏ ఆడపిల్ల అయినా నీళ్ళు పోసుకున్నా నెల తప్పినా అవ్వగారింటికే పోతారు కదా అన్న. నువ్వు మాటి మాటికి దాని జోలు ఎందుకు తీస్తానవే? దాన్ని ప్రశాంతంగా ఉండనియవా? అది సంతోషంగా ఉంటేనే నీకు కుట్టబోయే మనవడో మనవరాలో మంచిగా ఉంటారు ఆరోగ్యంగా. ఉంటారు తీయగా. ఉంటేంది, ఉండకపోతేంది. ఏమన్నావే? అదే అదినా, గందుకే అవ్వగారింటికి పోతే అన్ని మంచిగా చేసి పెడుతుంది, చూసుకుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పుట్టేటోళ్ళు మంచిగా పుడతారు. నేను నిన్నేం అడిగినే బద్మాషానా? ఏమడిగినావు అదిని? కాపీ పెట్టమన్నా మళ్ళా? ఎన్నిసార్లు పోతావే కాఫీ? కాఫీతోటే కడుపు నింపుతావా నాది? టిఫినా? టిఫినే, తొందరగా వేసిరాపో. ఆడు టాబ్లెట్లు పట్టుకొస్తాడు రానికి. టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోవాలన్నాడు. నేను చేసుడు ఏంది టిఫిను? వాళ్ళన్న ఏస్తే తింటా గాని. ఎవరన్నా ఏస్తే తింటావా? ఆవు. అంటే ఎవరు చేస్తారే నీకు? నేను చేసి పెట్టానా టిఫిను? నువ్వెందుకు వేసి పెడతావా అని? కోడలు చేస్తుంది. చేయమని పో మరి, నా కోడల్ని విలు. గిన్నె ఉంది కదా కోడలు. నా కోడలు స్వప్న. గది ఎట్లా చేస్తుంది? గది నెల తప్పిందానికి ఇప్పుడే చెప్తే కదా. మళ్ళా గాడి పిల్లని గోస ఉచ్చుకుంటావా కడుపుతో ఉన్న పిల్లను? మరి దీన్ని ఎందుకు ఏమంటానవే? ఇది కడుపుతోట్లేదా, పాలతోటి ఉన్నదేంది? ఇది కోడలు కాబట్టి గిడ చేస్తుంది. గది ఎందుకు చేస్తుంది? బిడ్డే కదా, ఆడబిడ్డే కదా. మరి ఇంటి కోడలు ఎవతే? నువ్వే కదనే. అవునేనే. మరి నువ్వు కాకపోతే ఎవతి చేస్తుంది వంట? నేను చేయనా ఆడబిడ్డను? మూతి పనులు రాలగొడితే నీ అమ్మని చేపన్నాడు. చేస్తా. దీని రాని ముఖం అంగడపోతే మంచిగా కూర్చుండి తినుకుంటా నాతోటి చేయించుకుంటావే. ఏ బద్మాష్ ఆడదానా? ఏంది వదిని? దాదా ఇట్రా, చెప్పని. దగ్గరికి రా. గాడికేడుకు పోతావు?
ఏ గడికి అత్తే మళ్ళా నీకు నేనంటే లవ్ ప్రేమ, మళ్ళా చెంప మీదకి వెళ్ళి ఆడిస్తావు. నేను గీన్ నుంచే మాట్లాడితే గీన్ నుంచే ఇంట. కూసో. ఏ నన్ను కూసోమ్మంటవేంది అది నీ అంటే ఏ అత్త టిఫిన్ ఏమని చెప్పినావు ఇప్పుడే? చేసావు ఆగే. కూసో, ఫస్ట్ ఇడ కూసో. మళ్ళా టిఫిన్ లేట్ అవుతుంది. టిఫిను 10 నిమిషాల లోపు కావాలి నాకు. కూసో తొందర. కూసోమ్మంటది, మళ్ళీ టిఫిన్ 10 నిమిషాలలో కావాలంటది. పిసగిట్ట లేచింది ఏంది దీనికి? చెప్పదిని. చక్కగా కింద కూసో, చెప్పు అందుకొని చంపుతా. చెప్పులు గిప్పులు ఎందుకు తీయాదినే? చెప్పిగా కూసున్నా. కోడలు దాని ముందట నన్ను కింద కూసోబెడతాంది. నా బిడ్డ గిట్ట చూసిందో నన్నే తిడుతుంది. ఏం వాగుతానవే? ఏం లేదు అని కింద కూసోగానే నడ్డి నొత్తంది. ఏంది ముడి నొత్తందా? కాదని ఇంకా డాక్టరు కింద కూసోకు అని చెప్పిండు. డాక్టర్ దగ్గరికి ఏం బీకడానికి పోయినావే? తిండి తక్కువైందా నీకేమన్నా? ఈ ఆకలి మందగిచ్చినప్పుడు మా ఊత కానీ మోకాళ్ళ నొప్పులు బాగా అయినాయి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. నేను పోతే డాక్టర్ ఏమో కింద కూసోకు అంటాడు. ఏమో వదినత్తే ఎట్లా కూసోవాలని కూడా అడిగిన నేను. అట్లనా? ఏందే నీకు ఆకలి మందగించుతుందా? అప్పుడప్పుడు మందగించుతుంది. అట్లనా? మందగించుతూనే గింత మందంగా ఉన్నావా? అడుగు కావాలంటే నా కోడలు పక్కకే కూర్చున్నది. ఒక్కొక్క రోజైతే మెతుకు పోదు నాకు. అవునానే? గంత ఉపాసం కూడా ఉంటుంది ఇది? అప్పుడప్పుడు తినబుద్ధి కాదంటది పెద్దమ్మ. మటన్ కూర తెచ్చినా తినా అంటదా? అంటే మటన్ కూర తెస్తే తింటది, కానీ కొంచెమే తింటాదినే. కిలో తినే కాడ 3/4 కిలో తింటది. గ్రేటే. 1/4 కిలో విడిచిపెట్టి 3/4 కిలో తిన్నదంటే అర్ధపావు విడిచిపెట్టే ముఖంగా అది ఇది. మరి నేను ఇక పోతా అంటే చేస్తా, టిఫిన్ చేస్తా. అసలు నేను నిన్ను ఎందుకు ఇడికి రమ్మన్నా, ఈడెందుకు కూసోమన్నా? అదే అంటే నేను అది నెగ్గిట పిసలేసింది ఏంది, ఎందుకు కూర్చోమంటుంది అనుకున్నా. నీకు కూడా తెలియదా అన్నీ? ఈ ఎక్స్ట్రాలు చేస్తేనే మూతి పనులు రాలగొట్ట బుద్ధి అవుతుంది. చెప్పిగా నువ్వు ఏది చెప్తే కదా ఇంటా. ఈ బిడ్డ ఎన్నో నెల తప్పింది? మొన్ననే 6 కింద. నీకెప్పుడు తెలిసింది? కాదే రోజు తెలుస్తుంది, ఇంకెప్పుడు తెలుస్తుంది? నాకెప్పుడు చెప్పినావే నువ్వు? ఇప్పుడు వచ్చినాక చెప్పనే చెప్తి కదా, రాగానే చెప్తి. బద్మాషి బొడ్డి. ఒక మళ్ళేమాయే నీ బిడ్డ నెల తప్పితే నాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పవానే? చెప్పంగానే నువ్వు ఇక సారే పట్టుకుని నువ్వు కత్తవిగా అంటే నువ్వు అత్తవో రావో అనుకున్నది. రాకపోతే ఇక నాకు ముచ్చట చెప్పవానే? ఈడేమవుతుందో కూడా. అంటే నువ్వు బిజీ కదా అది చెప్తే మళ్ళా డస్ట్బిన్స్ అవుతుందని. ఈ ముఖం తీసి డస్ట్బిన్లో కూర్చా. ఒకవేళ చెప్తే ఆయన తీడికి ఏడురుకత్తో అని చెప్పావు కదా నువ్వు. ఏ కాదు అయితేంది, చెప్పకపోతేంది, చెప్తేంది, వచ్చి అలగబడ్డావు కదా ఇన్ని. కనీసం మాట లేదు, ముచ్చట లేదు. బిడ్డ నెల తప్పిందని కూడా చెప్పదట ముచ్చట. ఏమనుకుంటానవే నువ్వు? ఆడబిడ్డ అంటే కనాడన్నా ఫోన్ చేసి మాట్లాడినావే నువ్వు నాతోటి? అమ్మని ఇది మాట్లాడదు కానీ నాకైతే ఎన్నిసార్లు చెప్తుందో ఆడబిడ్డకు ఫోన్ చేసినావే అని. అదే తక్కున్నా కూడా నేను చేసుడేనా, చేయకపోతే ఎట్లా ఆడబిడ్డకు? ఎప్పుడు నీ మనవాడు పుట్టి అంబాడినాక చెప్తావా? ఏ గట్ల ఎందుకు చెప్తా? ఆయనకి పెళ్లి చేసేటప్పుడు చెప్తావా? సారీ అదినే సారీ, ఇంకోసారి కాలు మొక్కమంటే మొక్కుతా. కాదు, నీకు నాకు ఫోన్ చేసి చెప్పడానికి ఏం వస్తుంది? అబ్బా అదినే ప్లీజ్, నాకు కడుపులో కవర్ అవుతుంది, చచ్చిపోతే టిఫిన్ తినకపోతే. ఏం చచ్చిపోతి, నేను బతికిస్తాను, నేనున్నా కదా, భయపడకు. గిట్లా అప్పుడప్పుడు నీ కొవ్వు కరుగుతానే మంచిది నీ ఆరోగ్యానికి. ఏం టిఫిన్ చేస్తాన్నావు ఇంతకు? ఉక్కుమా చేస్తా. ఏందది? ఉక్కుమా. ఉక్కుమేందే? ఉక్కుమా? ఉప్మా? ఆడబిడ్డ ఇంటికి వస్తే ఉప్మా వేసి పెడతావే? ఏ ఉప్మా అంటే పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా చేస్తావా ఇప్పుడు? పెసర్లు నానబెట్టినావా? గదే అదినే, నువ్వు నిన్న అత్తవని చెప్తానేమో మంచిగుండు, పెసర్లు నానబెట్టి పెడదు. ఇప్పుడు పెసర్లు నానబెట్టలే, అందుకే అట్టు ఉప్మా చేస్తా అంటన్నా. మరి పెసరట్టు ఉప్మా అని ఎందుకు చెప్పినావే? మరి ఏం చేయాలో చెప్పదినే, గావర్ అయితే అంది కడుపులా. ఉప్మా అయితే జప్పని అవుతుంది, తింటే కడుపులో గావర పోతుంది.
ఒక పని చేయి, ఉమ్, ఉప్మా వేయి. ఆ, తొందర తొందర చేస్తా. ఉప్మా వేసి నువ్వు తిను. ఆ, నేను ముందు తిని మీకు పట్టుకొస్తా. చెప్పే తిను మూసుకొని. సరే, మీకే ముందు పట్టుకొచ్చి నేను తర్వాత తింటా. ఓ అవులే, మూసుకొని ఇను ముందు. ఫస్ట్ పోయి కుక్కర్లో అలసంతలు ఉడకబెట్టు. అది అయ్యేలోపు ఉప్మా వేసుకొని మింగు. నువ్వు మింగినాక అలసంతలు పోన్కి వేసుకొని పట్టుకరా. మీకు పట్టుకొచ్చినాక తింటా. మళ్ళా తినుడేంది? ఉప్మా తినమని చెప్పినా కదా నేను. అంటే టేస్ట్ చూస్తానే, అలసంతలు మంచిగా అయినాయా లేదా, మళ్ళీ మా వదిన తిడుతుంది అని టేస్ట్ చూస్తా. అవసరం లేదు టేస్ట్ చూసుడు. మంచి కాకపోతే మూతి వాళ్ళకు కొడతా, తెలుసు కదా. నడు. అబ్బా, ఈ అలసంతలు పోనికేయక ఎన్ని రోజులైతుంది. దీని రాని ముఖం అంగడిపోతే ఒక్కనాడు వేయది. ఎప్పుడు దోశలు ఉప్మాలు ఇవ్వే. ఇప్పుడేమో నా చేతితోటి వేయించుకుంటుందట, నన్ను తిననీయదట. దాన్ని రమ్మని పో స్వప్నను. మస్తు కష్టపడుతుంది కానీ కష్టపడ్డది చాలు, రమ్మను. అయ్యో అదినే, నువ్వు వచ్చినవని తెలిస్తే సంబరంగుర్రి కత్తది. నువ్వు కూడా మస్తు కష్టపడుతున్నావు కానీ పోయి అయితే దాన్ని రమ్మను. అరగంటలో టిఫిన్ రెడీ కావాలి చెప్తానా. ఉరుకో. చెప్పే బిడ్డ, నీకేం తినబుద్ధి అవుతుంది? నేనున్నాను రోజులు నీకే కష్టం రానియ్య. పాపం ఎపిసోడు నా అల్లుడు లీవ్ పెట్టి ఉంటాడట నిన్ను చూసుకోవడానికి. ఇంకేం చూసుకోవస్తుంది? అవును పెద్దమ్మ, పాపం రాజు. అవునే, ఆ బర్రెదేమంటుంది? ఇప్పుడు కడుపు అయినాక నాకు ఇష్టం లేదంటుందా? అదేదో ముందే చెప్పాలి. ఎంజాయ్ చేసేది ఉంటే ఎంజాయ్ చేయండి, ఇప్పుడే కనకుండా అని ముందే చెప్పాలి పెళ్ళి కాగానే. ఇప్పుడు కడుపు అయినాక ఇష్టం లేదంటే ఏందన్నట్టే దాని అర్థం. అట్లనే మాట్లాడుతుంది పెద్దమ్మ. ఇదేది వయ్యారాలది ఇంకా అత్తలేదు. నేను ప్రెగ్నెంట్ అని తెలియంగానే సీరియస్గా లోపలికి పోయింది పెద్దమ్మ. సీరియస్ ఓడేంది దాని బోందా? ఇక అది కూడా గర్భవతి కదా, దాన్ని ఏమనద్దు కానీ. దాని అత్తకోసారి ఫోన్ చేస్తా. ఇంకా రాజేశ్వరి నాకు మా తెలుసు. ఆమె 2 రోజులకే రమ్మన్నదట పెద్దమ్మ. ఆడ యోగా ట్రైనర్ని ఏమో ఏమో పెట్టిందట. అవునా? రాజు చెప్పిండు నాకు. ఈమెనేమో పోతలేదు. యోగా ట్రైనర్ ఎందుకే? వాళ్ళ అత్త మరీ ఓవర్ ఉన్నదిగా. ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోదా? ఇంట్లో పనులు ఏడ చేస్తుంది పెద్దమ్మ. వాళ్ళ ఇంటి నిండా పని మనుషులే. సప్నేమన్నా చేస్తుంది అనుకుంటానరా? తింటది పంటది, తింటది పంటది. అట్లుంటే కడుపులో పిల్లకు మంచిది కాదని వాళ్ళ అత్తమ్మ యోగా ట్రైనర్ని పెట్టిందట. మరి దీనికి వంగుతా అదే యోగా చేసుడు. అందుకే ఓనంటుంది పెద్దమ్మ. తిండి కూడా ఇష్టం వచ్చినట్టు తింటదంతా. బయట నుంచి తెప్పించుకుంటుంది ఏమైనా పిజ్జాలు బర్గర్లు. ఎవ్వే గవి తింటారు ఎవడన్నా కడుపుతోటి ఉన్నప్పుడు. బిడ్డ గురించి ఆలోచించాలి. కడుపులో ఉన్న వాళ్ళు ఏం తింటారు, ఏం పోషకాలు అందాలని. ఆమెకేమో అవన్నీ నచ్చాయి. అడిపోతే అలా తూకుంటుందా? అన్ని డ్రై ఫ్రూట్స్ మంచి మంచివి పెడుతుంది. ఈమెకేమో డ్రై ఫ్రూట్స్ మంచి హెల్దీ ఫుడ్ తినడం నచ్చది. ఆమె ఎంత మంచిది నిజంగా. నీ అత్త నేను గట్లా చూసుకుంటా అదేనాడన్నా. రాణి ఎట్లుంది, లేచినవానే? ఈ పిల్లవాళ్ళు వీళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు వచ్చినట్టున్నారు కదా. దావే సరితా. ఏం లేదు, మంచిగా ఉన్నవా, లేచినవా అని వచ్చిన. ఎవరి పిల్ల నువ్వు? నా దోస్తు పెద్దమ్మ. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. పెళ్ళయిందా పిల్లకు? పెళ్ళయింది, ఇద్దరం ఒకటే ఊరికి వచ్చినాం. మళ్ళా నేను పోతానే మరి. అయ్యో కూసో పిల్ల, భయమైతుందా నీకు నన్ను చూస్తే? నేను రాజు వల్ల మేనత్తాను. బొంబాయిలు ఉంటారు మీరేనా? గుర్తుపట్టినా పిల్ల? తెలుసానే నీకు? తెలియదు కానీ రాణి చెప్పింది ఒకసారి. ఫోటోలో చూసిన బొంబాయిలు ఉంటారని తెలుసు. బాగున్నారా? బాగున్నా బాగున్నా. నీ పేరేంది? సరిత. కూసో సరిత. పర్లేదు, మీరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తా. కూసో పిల్ల, నాకు కూడా బోరు కొడుతుంది. కూసో. ఏమన్నది డాక్టరు? నేను రాజుకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ. బెడ్ రెస్ట్ చెప్పిందట మీ దోస్తుకు. గంత బలంగా ఉన్నది మీ దోస్తు. అయ్యా అవునావే, బెడ్ రెస్ట్ అంటే పండుకొనే ఉండన్నా? ఇంట్లో నుంచి బయటకు పోవద్దన్నదే, అటు ఇటు ఎక్కువ నడవద్దట. అయ్యో గట్లయితే ఎట్లనే? అంటే ఒక 1 నెల రోజులేనట్నే, తర్వాత ఏం కాదన్నది. అప్పుడు కూడా టెస్ట్ చేస్తారు కావచ్చు. చేసినాక మంచిగా ఉంటే నడుగుమంటారు, లేకపోతే గిట్లే ఉంటుంది బెడ్ రెస్ట్. మంచిగా తినే అంటే తినది. తిందామన్నా బర్రె తిననిస్తుందా దీన్ని? ఎవరు? దీని అత్త. ఇంకెవతి బర్రె ఉంటుంది ఇంట్లో. మీరు భలే మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడేమున్నది, ఉన్న విషయం మాట్లాడతానా. ఏం కాదే,
పెద్దమ్మ ఏమన్నది, మీ అత్తకు ఆడబిడ్డనే అయితే ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది ఇప్పుడు మీ అత్తకు. రాజు ఎటు పోయిండే మరి? మందులు తేయడానికి పోయిండే. నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నదా? ఎట్లనే? ఒక పని చేద్దామే, నువ్వేం పని చేయకు, ఇంట్లో పనికి ఒక పని మనిషిని పెట్టుమని రాజును. రోజు నేను టైం టు టైం నీకు వండుకొని తీసుకొస్తా, తిను. ఏమేమి తీసుకొస్తావో? ఇదే ఇక ప్రొద్దున టిఫిను, మధ్యాహ్నం అన్నం కూర, రాత్రి కూడా అన్నం కూర, లేకపోతే రొట్టెలు అయితే రొట్టెలు. మంచి దోస్తే ఉన్నది కదా నీకు. ముందే వెళ్తే నేను ఉండకపోదు కదా ఇడ. రేపు రొద్దునే వెళ్ళిపోదు. అయ్యో, ఎందుకు అట్లా అంటున్నారు మీరు? పెద్దమ్మ ఒక రోజు ఉండి పోదాం అనుకున్నదే. ఇక నాకు బెడ్ రెస్ట్ అని తెలిసి నెల రోజులు ఇక్కడనే ఉంటాను ఫిక్స్ అయింది. ఉండుంది కదా మంచిదే. నువ్వు రోజు దానికి భోజనం తీసుకొస్తా అంటున్నావు కదా, ఇక నేనుండి ఏం చేయాలి? మీరు ఉంటేనే మంచిగా ఆంటీ, లేకపోతే దానికి పనుల మీద పనులు చెప్పి దాన్ని టార్చర్ చేస్తారు. పాపం పుల్లకాయంతో మన నాయన అవుతుంది. నేను ఉండేదే గందుకే పిల్ల. ఉండి ఆ బర్రెది ఉన్నది కదా, దాంతో అన్ని చాకిరి చేపిస్తా చూడు. నేను నువ్వు వేసుకొచ్చుడు ఎందుకే? మంచి దోస్తు అనిపించుకున్నావే నువ్వు. నాకు ఆ బర్రెదాని గురించి తెలియదావే? మా తెలుసు. అమ్మో, మీరు పొద్దున ఇవ్వలేరా ఆంటీ? రాణి కింద పడ్డదా అంటే కూడా ఎవ్వరు అచ్చడలేదు. బద్మాసులు లేరా ఇడ? గిన్నె కూర్చున్నారు ఆంటీ, ఒకరు మంచంలో ఒకరు సోఫాలా. అది కింద పడ్డది, రమ్మంటే ఎవ్వరు అచ్చలేదు. ఆన్నే కూర్చొని చూస్తాను నోరెల్లా పెట్టుకొని. రాజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయినాం. రాజు రాజు అని గట్టి కొడితే రాజు తీసుకొని పోయిండు రాణిని. డాక్టర్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చిందామె. మరి ఏమనుకుంటానవే, గట్లాంటి బద్మాసి అల్లాళ్ళు. ఏమో ఇక మా అమ్మ కలలకు వచ్చి ఏడుసుడు. ఒకసారి రా ఇంటికి అనుడు. ఏమైనా ఒకసారి వచ్చైతే పోదామనుకున్నా. దీనికోసమే కావచ్చు, అమ్మమ్మకి రానంటే మస్తు ఇష్టం ఆంటీ. కావచ్చు దీనికోసమే. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నాకు. ఇక నెల రోజులు ఉండాలని ఫిక్స్ అయినా. నీకేమన్నా తినబుద్ధి అయితే చెప్పే రాని. నీ అట్లాంటి దోస్తులు దొరుకుడు కూడా అదృష్టం కావాలి. అవును పెద్దమ్మ, నేను అదృష్టవంతురాలిని. నేను పోతానే ఇక. పోతా ఆంటీ. కూసో, ఇక బర్రెది టిఫిన్ చేస్తుంది, తినిపోయావు. అమ్మో, నాకు టిఫిన్ పెడుతుందా ఆమె? నన్ను చూస్తేనే ఓర్వది. మొన్ననే అలా బిడ్డ కోసం దేవునికి వేసిండ్రు. ఓ ముగ్గురిని పిలిచింది రాణిగా, అంతే. దానికే ఏడుసుడు కింద మీద పడ్డది. బద్మాసి అది. నేను ఇంటి ఆడబిడ్డను, మరి దేవునికి వేసుకుంటే నన్ను పిలవాలి కదా. పిలవనన్నా లేదు. అసలు నాకు ఆ వార్తలు తెలియదు, ముచ్చట తెలియదు. ఫోన్లు లేదు, ముచ్చట లేదు. ఇప్పుడన్నా నా తమ్మునికి ఒకసారి ఫోన్ చేస్తే ఆడు మాట్లాడతాడు, పెట్టేస్తాడు. అవునాడు ఎటు పోయిండే రాని? ఈమె తమ్మునికో పెద్ద కథ ఉన్నదని మీకు తెలియదు కావచ్చు. మీ సప్నేదే, ఆమె కూడా వంట చేస్తుందా? అదా, దానికి వంట చేసుడు శాతనైతే అది. నేను వచ్చి గింతసేపు అవుతుంది, వచ్చి మాట్లాడు కూడా మాట్లాడతలేదు అది. ఇంట్లోకి వెళ్ళి గూట్లోకి వెళ్ళి బయటకే వెళ్తలేదు. నేనే పోయి అరుచుకుంటావు టిఫిన్ తినని. ఆగో, ఎప్పుడు వచ్చినవే చెల్లే? అక్క, అంత మంచిదేనావే అక్క? ఓ, ఎన్ని రోజులు అవుతుందే నిన్ను చూసి. ఆరోగ్యం మంచిగా ఉందానే మరి? మంచిగానే ఉన్నానే. ఇక నన్నే వాళ్ళు దిగేటోళ్ళు ఉన్నారు, ఇట్లనే ఏదో ఉంటాన్న. అదేంది బావేమంటాడు? ఇక బావ సంగతి నీకు తెలందా అవే? దాన్ని పట్టుకొనే తిరుగుతాడా? ఇంత తిండన్నా పెడతాడా లేదా? ఇక అదే ఇంత కూర ఎత్తది రోజు, మంచిదే పొడ్డి. ఇంత కూర నన్ను ఎత్తాంది, ఇవాళ రేపు ఓలార్చుకుంటాండ్రే. మరి ఇక దాంతోటన్నా మంచిగా ఉండు. ఏం చేస్తాం ఇక? అదేనే. ఇక నువ్వు ఎప్పుడు వచ్చినావు? నచ్చినా అని తెలిసి వచ్చినావానే? అదే ఎవరితో గొంతిన పడుతుంది, ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరా అని చూద్దామని వచ్చిన. దా కూసో. నా అక్క అప్పుడప్పుడు వస్తుందా నే రాని? మంచిగా చూసుకుంటుందా మీ అత్త దాన్ని? అప్పుడప్పుడు వస్తుంది పెద్దమ్మ. ఓ మత్తు చూసింది ఇక నన్ను. ఒక్కడు కూడా అన్న పెట్టది, ఒక్కనాడన్నా. ఇక కీ పిల్లనే నీ లెక్క ప్రేమగా చూస్తుంది, ఇంత పెడుతుంది. రానే? లేకపోతే సప్న పెడుతుంది అనుకున్నావా? అదైతే ఆయనకే దిగదు నన్ను. బాగానే జమైండ్రు కదా అందరూ. కూసో, నువ్వైతే చెప్తా ముచ్చట. నేను పోతానే రాని. ఏ పిల్ల కూసో. అందరం కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఓగి సరిత టింగులా ఆడిదే. నీకు తెలుసానే? ఎందుకు ఎరకలేదు? గరాని దోస్తు. కత్తులు దాని మాటలు. మంచిదే కానీ పిల్ల.
నీ తమ్ముడేడే మరి మస్తు కథలు పడతాంటాడు, నీకు మస్తు ముచ్చట చెప్పాలి. ఓ ముసల్దానా, ఇంకా పిస పిస ముచ్చట్లు అన్నీ ఎప్పుడు అవసరమా ఇప్పుడు? ఇంకా మళ్ళీ బాధపడుతుంది. నేను చెప్తే నీకేం నొత్తంది, నేను చెప్తా. చెప్పుకో సావు, నాకేంది. చూసినావే ఇది చిన్నది కాదు సరిత, ఏమన్నావు విన్నావా? ఏ మంచి పిల్లనే. మంచి పిల్ల కాదనే వాళ్ళు అన్నారు, అదేం మాట్లాడుతుందో విన్నావా? మా ఆయన నువ్వు ఎప్పుడు అవసరం లేదు, నాకు మా తెలుసు సంగతి. నీకు తెలుసా పెద్దమ్మ? ఏ విషయం గురించే నువ్వు అనేది? ఏం లేదు పెద్దమ్మ. మీ మామ ముచ్చట్నే కదా. ఉమ్, నీకెట్లా తెలుసా పొల్లా? ఒకసారి వాళ్ళ ఇంట్లో కనబడ్డాడు పెద్దమ్మ. ఇక పోస్ట్ పెద్దమ్మకు తెలుసో తెలియదు. తెలుసా అని చెప్తాంది కదా. నీకెట్లా తెలుసు మరి? నా అల్లుడు రాజు అన్నీ చెప్తాడు నాకు, చెప్పిండాడే. నీతోటి చెప్పిండా పెద్దమ్మ? మస్తు ఫీల్ అయిండు రాజు ఈ విషయం తెలిసినాక. ఫీల్ కాడా మరి ఇక? రోజుల తరబడి ఫీల్ అయిండు పెద్దమ్మ. అసలు ఎట్లా మర్చిపోయిండో అనుకున్నా. మీకు చెప్పుకున్నాడా బాధ? అప్పటి నుంచి మర్చిపోయినట్టున్నాడు. వాడు ఫోన్లో మాట్లాడితేనే నాకు మాట కొంచెం తేడా అయినా అర్థమవుతుంది. ఏమైందిరా అని అడిగి పట్టు తెలుసుకుంటా, చెప్తాడు ఇక నాకు. నువ్వు లేకపోతే రాజు ఏమైతాడో పెద్దమ్మ. ఎప్పుడు నీ గురించే చెప్తాడు. నీకెందుకే, నేనున్నా కదా దానికి. ఏమొద్దు, ఎంతసేపే అటే పోయింది బద్మాసి. ఏంటిదే టిఫిన్ చేయలే ఇంకా మీరు? ఇయ్యలే, ఇక అది వండేసరికి నెల్లి ఊసి బల్లి వాకుతుంది. నీకు తెలియదా దాని సంగతి? అయ్యో నేను కూడా తినలేదే టిఫిన్. తెస్తుంది ఆగు, తిందాం అందరం. అందరమా? అవునే, ఇక్కడ ఎవరు తినలే మరి టిఫిను. ఇంతమందికి పెడతా అది చచ్చింది. అది నేను అత్తాను దానికి తెలియదు. అట్టిగానే వచ్చినవా అని? గట్టిగానే వచ్చిందే, అమ్మ కళలో కనబడ్డది, వీళ్ళని చూసిపోతా అని వచ్చిన. నాకు కూడా అప్పుడప్పుడు మా కనబడుతుంది ఏ కళలా, నీ గురించే చెప్తుంది. ఏం చెప్పిందే? గట్టిగానే అంటాను కదా నువ్వు. ఏ నవ్వొద్దే, నిజం. ఉంటావా 2 రోజులు? గీడికి అత్తిగా రోజు రోజు ఇడికి వస్తే ఎవరు అండి పెట్టాలి నీకు? ఇది లేదా రాని మా వండి పెడుతుంది. దాని అత్త ఊకుంటుందా? నువ్వు ఉన్నావు కదా దాన్ని నోరు మోయించడానికి. ఇప్పుడు టిఫిన్ ఎవరు చేస్తాను మరి? ఏమో ఓలు చేస్తాన్రు, బయట నుంచి తెప్పిస్తాండ్రా పార్సలు. మనసు చేస్తుంది వంట. ఫోర్ని గది చేస్తాందా? ఈ పిల్లని నీ పక్కకు కూసబెట్టుకున్నావా? చెప్పన్నా దానికి. చెప్పండి పెద్దమ్మ, దాందేముంది? గిది నా బిడ్డ రాని నీళ్ళు పోసుకున్నదే. హే నీ ముఖం, గిది కాదు నీళ్ళు పోసుకున్నది, సప్న. ఆవు స్వప్న కూడా. గదే చెప్తాన్నా, సప్న నీళ్ళు పోసుకున్నది. ఓ ముసల్దానా, రాని కూడా నెల తప్పింది. ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పి పోయింది చూసి. అవునా? ఈ 2 సంబరాలు ఇంట్లో ఇక మళ్ళా దావతే. ఒకటే పారి ఆడబిడ్డ మరదలు 2 ఒకటేసారి నీళ్ళు పోసుకున్నారు. 2 ఒకటేసారి కానిపైతారు ఏంది? కంగ్రాట్సో గొంగ్రాట్సో అంటారు కదనే రాని. కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఇక దానికోసం నువ్వు ఉంటానవి ఇన్నే నెల రోజులు. నీకు శాతం అవుతుందా? దాని తల్లిగారింటికి పంపితే అయిపోయా. పంపుదామనే అనుకున్నారు కానీ ఇక దానికి 4 రోజులు బెడ్ రెస్ట్ చెప్పిండట డాక్టరు. అయ్యవ్వా, గిదినికే బెడ్ రెస్టా? ఓ, మంచిగానే నిలుతుందా మరి పానం? ఇక నువ్వు దీన్ని తీసుకుపోయి ఊరంతా టామ్ చేయకు. బెడ్ రెస్ట్ ఇస్తారు అప్పుడప్పుడు, అంతే, ఏం కాదు. అయ్యో, పిల్లకి గట్ల అయినా? ఏమైంది? ఎందుకు కొడతాను? గట్లా అయినా అయింది. బెడ్ రెస్ట్ ఇచ్చిందని చెప్తాను 4 రోజులు. అదే నువ్వు ఇంగ్లీష్ ఫీజులో చెప్తాను, నేను తెలుగు ఫీజులో చెప్తాను. పాపం పొల్లా, ఇక పనులు ఏం చేయొద్దిగా, కూర్చున్న కాడికి అన్నీ తెచ్చియాలి. ఇక తల్లిగారింటికి కూడా పోవుడు ఉండదా? ఈయనే కనిపిస్తారు ఇక. ఏ కాదు, కొందరు వీక్ ఉంటే గర్భసంచి కొంచెం కిందికి ఉన్నట్టు అవుతుంది. ఇక ఒక 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి గుంజుకొస్తుంది. అప్పుడు మళ్ళీ ఎప్పటి లెక్క ఉండొచ్చు. నెల అయినాక పోతుంది. అవునా రాని, మీ అవ్వకి చెప్పినావా మరి? ఫోన్ చేసినావా? ఇంకా ఏలే పెద్దమ్మ, చేస్తా. నేను మాట్లాడుతా తీయే మీ అమ్మతోటి, ఒకసారి వచ్చి చూసిపోమందాం. తల్లికి కొట్టుకుంటుంది ఇక బిడ్డ మీద.
అమ్మ బాపుని ఇద్దరిని రమ్మనన్నావే. ఇద్దరిని రమ్మను, తల్లికే కొట్టుకుంటుందా, తండ్రికి కొట్టుకోదా? ఇక ఫోన్లు కూడా నువ్వే వేయు, వాళ్ళకి మోమాటాలు బాగా. నాకేం తెచ్చినవే బొంబాయికి వెళ్ళి? నీకేం కావాలి? నీకెందుకే, నా చెల్లెన్నని అడుగుతానా, నీ సొమ్మేమన్నా పెడతానా? ఎవరకు అంత పిస మాట్లాడతావు? గట్ల అందరిని అడుగుతారా? అందరంటావేమే, నా చెల్లె నా ఇష్టం అంటే. గోల్డ్ చైన్ అని కలవరిస్తాను కదా, తెచ్చిన గోల్డ్ చైన్. అవునాయే, బంగారు చేయం తెచ్చినా నాకు? వేసుకో, రోజు మంచిగా ఉంటుంది. ఇంత రోడ్ల పొంటోడన్న నా పీక కోసి అందుకొని పోతే మరి పెట్టుకోవానే? ఇక గిట్లనే ఒక్కదాన్నే ఉంటా, ఎడబెట్టుకోవస్తుంది, ఏం చేయత్తది, భయం అయ్యి పాడవుతుంది. మరి అద్దు తీగా, నీకెందుకు ఇప్పుడు ముసల్దానికి దసలు రైక. అయ్యి పెట్టుకుంటా అట్టిగా అన్న. ఇత్తది, నీకోసమే తెచ్చిన, నీకెందుకు ఇయ్య? హాయ్ అత్త, హౌ ఆర్ యూ? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడానే అత్త నచ్చి కలుసుడు? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? నువ్వు వచ్చినావని తెలియదత్త, లేకపోతే అప్పుడే నీ మాట నచ్చేదాన్ని. వినబడినట్టు చేస్తావే నువ్వు, నచ్చినట్టు కూడా తెలియదట దీనికి. ఏందే సప్న, కడుపుతోటున్నా అని అత్తకి ఎప్పుడు లేదా? నాకు అస్సలు చేతనైతే లేదత్త. దా బిడ్డ కూసో. ఆరోగ్యం ఎట్లుందే మరి, చిన్న బద్మాసానా? ఇప్పుడు మంచిగానే ఉంది అత్త. బావ ఎట్లున్నాడు? బావ మంచిగా ఉన్నాడా? బావని మర్చిపోలే ఇంకా నువ్వు? ఎట్లా మర్చిపోతా అత్త, బావ అంటే నాకు ఎంత ఇష్టం. దీనికి ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నదా? మంచిగా ఉన్నాడు. ఒకసారి రావచ్చు కదనే బొంబాయికి, నీ మొగుని పట్టుకొని. నొక్కదాన్ని తీసుకుపో అత్త, మా ఆయన ఎందుకు? ఎంజాయ్ చేయని అని నన్ను. ఒక్కదాని వచ్చుడేంది, పిల్లనో పిల్లగాడో పుట్టినాక ముగ్గురు కలిసి రాండ్రి. బావ అంటే ఇష్టం అంటుంది ఏందే పోసి, నీకు తెలుసా అలా సంగతి? ఎందుకు తెలియదు? బావా అని బాగా తిరిగిందా వెనుక. బావని ప్రేమించుతాన్నా, బావనే పెళ్లి చేసుకుంటా అన్నది. ఏమైంది మరి, ఏమి ఒప్పుకోలేదా? ఆమె ఒప్పుకున్నాడు ఎక్కడిది, అందరు మా ఎదురు సంతోషంగానే. మరి ఏమైంది? ఇది చిన్నది అనుకుంటున్నావా సప్న? దాన్ని నిజమైన ప్రేమ అనుకుంటున్నావా? దాని అత్తకు మస్తు ఆస్తున్నదని బావా అని తిరిగింది వట్టిగానే. అబ్బో, అది డేంజరే కానీ ఆస్తి కోసమే తిరిగింది కావచ్చు. అయితే ఏంది, చేసుకోలే మరి మేనరికం? ఇట్లా చేసుకుంటుంది. ఇటు ఈయనతోటి బావా అని తిరుగుడు, అటు దాని మేనమామ కొడుకోడు ఉన్నాడు, ఆన్ని పట్టుకొని కూడా తిరుగుడే బావా అని, ఆన్ని కూడా చేసుకుంటానుడు. దాని బతుకు ఎంతమంది వెనక పడుతుందట. నేను బావా అంటే ఏం లవ్ స్టోరీ ఉన్నదో అనుకున్నా, ఈ దిక్కుమాల స్టోరీ ఉన్నదా దీనికి? మరి ఏమైంది? ఇక దీనికి ఆ విషయం తెలిసి తూకుంటుందా? నా కొడుకు నొక్కని ప్రేమించిందేమో పెళ్లి చేస్తా అనుకున్నది. ఇక ఆన్నేమన్నా కూడా పట్టుకుంటే గిది ఎందుకు ఊకుంటుంది, దొబ్బయ్య అని పీక్కింది. దీని లవ్ స్టోరీ గత్తర పోతే బావా అంటే నేను ఏందో అనుకున్నా. ఏమైందే, ఇప్పటిదాకా వండుకొనే వస్తావు కదా, మళ్ళీ ఎందుకు కావాలి ఇంతలు తీయబడుతుంది? నిద్ర సరిగా పడతలేదే. 24 గంటలు వండుకొనే ఉంటే నీకు నిద్ర ఏ నుంచి పడుతుంది? ఏమైందే, టిఫిన్ అవుతుందా లేదా? మళ్ళా గోళీలు వేసుకోవాలి ఇల్లు. ఏం టిఫిన్ చేయమన్నా అత్త? అలసంతలు ఫోన్కి ఏమన్నా సరిన్ని తినుండ్రి. అదినే నువ్వు ఏది చేసినా ఇద్దరు కలిసి వేయాలిగా. నేను ఆమెతోటి కలిసి ఎందుకు చేస్తా అత్త, నాది వేరే ఉంటుంది అంతా. ఇక నేనే శ్రీమంతురాలని చెప్పుకుంటాంది. వేరే ఏం తినడు ఉంటుంది, మంచిగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మా అత్తమ్మ నాకు యోగా ట్రైనర్ని కూడా పెట్టింది తెలుసా అత్త? మా అత్తమ్మ వాళ్ళు బాగా రిచ్, మేము బాగా రిచ్. రిచ్ అయితే ఏందే, మనుషులే కదా వాళ్ళు కూడా. ఆయనత గ్రహాంతర వాసుల్ని చేసుకున్నావా? అత్త గట్లా కాదు నేను చెప్పేది, అందరు కలిసి ఉండుండ్రి అంటున్నావు కదా, నేను లేకిడి దాన్ని కాదు అని చెప్తున్నా. నువ్వు లేకిడి దాన్ని కాదేంది, నీ బుద్ధి కూడా లేకిడి బుద్ధే. సరే తీ అమ్మా, ఇప్పుడు ఎందుకు, ప్రశాంతంగా ఉండు. మంచిగా హ్యాపీగా ఉండాలి ఎప్పుడు, నవ్వుముఖం పెట్టుకొని. అగో రాణిని చూడు. దాన్ని చూడన్నా, దానికే పుట్టారు రోగాలు ఉన్నాయి. అగో డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పిండట, దాన్ని చూస్తే నాకు దాని రోగాలు అంటుకుంటాయి. నేను పోయి కొంచెం వండుకుంటా పెద్దమ్మ, మళ్ళీ ఇక్కడ కూర్చుంటే అందరికి రోగాలు అంటుకుంటాయినాయి.
రాణి నువ్వు ఆగే. తిన్నాక పోవే, నువ్వు చెప్పింది కరెక్టే. ఇలా కూర్చుంటే ఒకళ్ళ రోగాలు ఒకళ్ళ కంట తట్టున్నాయి. మనం అసలే రిచ్ కిడ్లం కాదు, హ్యాపీ కిడ్స్. ఏందో అంటారేమే, నాకు జర చెప్తేంది. నీ అనసూయ బిడ్డనట రిచ్ కిడ్ అట. రిచ్ కిడ్ అంటే బాగా పైసలు ఉన్నోళ్ళకు పుట్టిందట, పైసలు ఉన్నోళ్ళ ఇంట్లో ఉన్నదట, ఇప్పుడు పడ్డదట. అవ్వో, దానికి ఇంత అంత బలుపు లేదు అంటే మనం లేనోళ్ళం అంటాందా? అనని కాదు, రాణిని ఉద్దేశించి అంటాంది. అంటది. దాని అవ్వలెక్కనే దానికి బలుపు బాగుంటుంది. ఆనే స్వప్న, మరి మీ అవ్వ టిఫిన్ చేస్తాందా లేదా? ఎంతసేపు ఉండాలి ఇడ నేను? దానికేం తెలిసే, ఆగు నేను వెళ్తా. అది ఇప్పుడే వచ్చి కూసునే. ఏ అనసూయ అయిందానే, ఎన్నిసార్లు విలువనే దీని బద్మాష్ మొకబుది. అత్తన్న ఇప్పుడే ఉప్మా తిన్న అయిపోయింది అత్తన్న. ఇది నాకు భోజనం పెడతాందా, గిదే తింటాందా? అవునే స్వప్న, మీ అత్త పేరు రాజేశ్వరి కదా? అవునత్త. ఒకసారి ఫోన్ నెంబర్ ఇయ్య నాకు, బాగా రోజులే మాట్లాడక. ఎందుకత్తా ఇప్పుడు? నాకు రోజు చేస్తుంది, పొద్దున మధ్యాహ్నం రాత్రి తిన్నావా పన్నావా అని. మళ్ళీ చేసినప్పుడు నీతో మాట్లాడిస్తా తీయత్త. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి, బాగా రోజులే. మరి ఎట్లున్నది దోస్తులు ఇవాల్టి మన వీడియో? అందరూ నన్ను ఉండమన్నందుకు థ్యాంక్ యూ దోస్తులు. నాపై మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా నా చెల్లె గురించి, రేపటి నుంచి ఎట్లుంటుందో చూడుండ్రి. వీడియో నచ్చితే లైక్ చేసుడు అస్సలు మర్చిపోకుండ్రి. షేర్ చేయండి దోస్తులు మీ బంధుమిత్రులకి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.